ZB9 న్యూస్ కి స్వాగతం. CITU పెద్దపల్లి జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశ గ్రామిక భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామ్రేడ్ ఎస్ వీరయ్య హాజరై మాట్లాడారు. అమెరికాతో మన దేశం చేసుకోబోయే దిగుమతి సుంకాల ఒప్పందం కోల్ రంగానికి ఉరితాడుగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వానికి ఆ సోయి ఉన్నట్టు కనబడతలేదు. ఇప్పుడు అమెరికా భారతదేశానికి కాళ్ళు చేతులు కట్టేసి తన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకుంటుంది. అందుకు అనుగుణంగా మన ప్రభుత్వాన్ని చేతులు మెలేస్తున్నది, చెవులు పిండే ప్రయత్నం చేస్తున్నది, అదిరించి బెదిరించి సంతకాలు తీసుకోవాలనే ప్రయత్నం ఈరోజు అమెరికా పాలకులు చేస్తున్నారు. చూసాం మనం. ఇప్పటికే భారతదేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే సరుకుల మీద 25% సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు దిగుమతిని ఆపకపోతే మరో 25% పెనాల్టీ పేరుతో సుంకం విధించారు. అంటే ట్రంప్ రాకముందు భారతదేశ సరుకుల మీద 3.3% ఉన్న దిగుమతి సుంకాన్ని 50% పెంచారు. 50% పెంచి ఇప్పుడు భారతదేశం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసి భారతదేశం అమెరికా నుంచి వచ్చేటువంటి సరుకుల మీద దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించేటట్టు, అమెరికా మాత్రం భారతదేశం నుంచి వచ్చేటువంటి సరుకుల మీద సుంకాన్ని 18% విధించేటట్టు అవగాహనకు వచ్చినట్టుగా ట్రంప్ ట్వీట్ను బట్టి తెలుస్తోంది. ట్రంప్ ట్వీటే కాదు, కేంద్ర మంత్రులు కూడా ఆ మాటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా అమెరికాలో కోర్టు తీర్పు ప్రకారం అది 15% మారుతుంది.